హలో అందరికీ నమస్తే. ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. రియాలిటీ షోలు మనం చాలానే చూసాం కానీ కపుల్ రిలేషన్షిప్ని టెస్ట్ చేసే షో అయితే మన తెలుగులో ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్టేజ్ మీద ఎనర్జెటిక్ గా ఎంట్రీ ఇచ్చింది హోస్ట్ శ్రీముఖి. చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే లవ్ ఒకటే ఉంటే సరిపోదు, ట్రస్ట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, సాక్రిఫైజెస్ కూడా ఉండాలి అని అయితే స్టార్టింగ్ లోనే చెప్పింది. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకి ముందుగానే తెలుసు. కపుల్స్ మధ్య ఉన్న రియల్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. ఈగో విన్ అవుతుందా లేదంటే లవ్ విన్ అవుతుందా అనేది కూడా టెస్ట్ చేస్తారు. శ్రీముఖి విల్లాలోకి ఎంటర్ అయ్యి ఇంకా డీటెయిల్ గా ప్రతిదీ చూపించింది. బెడ్రూమ్ ఎలా ఉంటుంది, కిచెన్ ఎలా ఉండబోతుంది, లివింగ్ హాల్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ విల్లా మాత్రం చాలా బాగుంది. ఆ గ్యాప్ లోనే ఫస్ట్ జడ్జ్ అయితే ఇంకా శ్రీముఖి అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది రాధా గారు. నెక్స్ట్ మన ఫేవరెట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా నెక్స్ట్ జడ్జ్ గా అయితే మనకి కనబడతారు. అనిల్ రావుపూడి గారిది ఇంకా రాధ గారిది కొంచెం కామెడీ అయితే కనబడుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ జడ్జ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆవిడే లయ గారి కోసం మనకి తెలిసిందే, చాలా సినిమాల్లో అయితే మనకి కనిపించారు. ముగ్గురు జడ్జిల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకా కపుల్స్ ని 1 by 1 అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది శ్రీముఖి. ఫస్ట్ కపుల్ అయితే ప్రియాంక అండ్ శివకుమార్ మనకి సోషల్ మీడియాలో బాగానే రీల్స్ చేస్తూ బాగా కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే హరిత హరీష్ గారు అయితే సెకండ్ కపుల్ గా అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇంకా థర్డ్ కపుల్ విషయానికి వస్తే సోనియా సుబ్బు వీళ్ళిద్దరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో అయితే యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళు కూడా థర్డ్ కపుల్ గా అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి అయితే ఎంటర్ అయ్యారు. 3 కపుల్స్ నుంచి హస్బెండ్స్ అయితే బయటికి పిలిచి వాళ్ళతో అయితే ఒక టాస్క్ అయితే చేయించారు, చీరలు మడత పెట్టడం. అందులో అయితే ఇద్దరు విన్ అయ్యారు, శివ హరీష్. ఫనీగా అయితే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత ఫోర్త్ కపుల్ గా అయితే చంద్ర అండ్ మహేష్ వీళ్ళిద్దరూ సీరియల్స్ లో బాగా ఫేమస్ అయ్యి ఈ షోకి అయితే ఎంటర్ అయ్యారు. ఫిఫ్త్ కపుల్ గా అయితే నూకరాజు ఆసియా అనే ఇద్దరు కపుల్స్ అయితే వచ్చారు. నూకరాజు జబర్దస్త్ లో కొంచెం ఫేమస్ అయ్యి ఈ షోకి అయితే ఎంటర్ అయ్యాడు. సిక్స్త్ కపుల్ గా అయితే నీతు అండ్ నటరాజ్ మాస్టర్ అయితే వచ్చారు. మీరు గుర్తుందో లేదో నటరాజ్ మాస్టర్ అయితే బిగ్ బాస్ లో కూడా మనకి కనిపించారు. ఇంకా 3 కపుల్స్ నుంచి ఇంకా ఫీమేల్స్ అయితే స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో ఒక టాస్క్ అయితే చేయించారు. ముగ్గురు జడ్జిలు కలిపి ఒక 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఇద్దరు కూడా ఆన్సర్స్ అయితే రాయాలి. కరెక్ట్ గా ఎన్ని మ్యాచ్ అవుతాయి అన్నది ఇప్పుడు క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ మీట్ ఏంటి, ఫస్ట్ గొడవ ఏంటి, ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. నటరాజ్ మాస్టర్ కపుల్ అయితే ఒక ఆన్సర్ అయితే మ్యాచ్ అయింది, అదే ఫోన్ పాస్వర్డ్. నెక్స్ట్ మహేష్ వాళ్ళది కూడా సేమ్ ఫోన్ పాస్వర్డ్ ఒకటే మ్యాచ్ అయింది. మరి నూకరాజు వాళ్ళ కపుల్ అయితే ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళే ఈ గేమ్ లో అయితే లూజ్ అయ్యారు. నెక్స్ట్ కపుల్ గా అయితే వాసంతి అండ్ కళ్యాణ్ అయితే ఎంటర్ అయ్యారు. దాని తర్వాత జాను బాను అనే కపుల్ కూడా ఎంటర్ అయ్యారు. దాని తర్వాత అంజలి పవన్ అనే కపుల్ కూడా ఎంటర్ అయ్యారు. అంజలి గారి కోసం మనకి తెలిసిందే, ఆవిడ ఒక యాంకర్, ఇంకా సీరియల్స్ లో కూడా నటించారు. ప్లస్ చందమామ అనే కూతురికి మదర్ గా అయితే బాగా గుర్తింపుని సంపాదించారు. దాని తర్వాత నెక్స్ట్ కపుల్ ఎవరంటే సంధ్య అండ్ బిట్రో. పాపం ఈ కపుల్ ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చిన 4 కపుల్స్ నుంచి ఫీమేల్స్ అయితే స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో కూడా ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ 3 సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ రీగేమ్ పెట్టి ఇద్దరినే సెలెక్ట్ చేస్తారు. ఈ 4లో అయితే అంజలి అండ్ వాసంతి కపుల్స్ అయితే గెలుస్తారు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ఇప్పుడు ప్రైజ్ మనీ నేను అనౌన్స్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రైజ్ మనీ తీసుకొని ఈ షో నుంచి అయితే క్విట్ అవ్వచ్చు అని అయితే 5 lakhs ఆఫర్ చేస్తారు. దాని తర్వాత 10 lakhs కూడా ఆఫర్ చేస్తారు. బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. దాని తర్వాత ఇంకైతే ఇంకో టాస్క్ అయితే పెడతారు. మీ దాంట్లో వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని ఎవరినైనా అనుకొని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళ నేమ్ రాయండి అని చెప్తారు. 10 కపుల్స్ కి రాస్తే 4 కపుల్స్ సంధ్య అండ్ రిట్రో కపుల్ నే ఎలిమినేట్ చేయడానికి ఓటింగ్ అయితే వేస్తారు. ఇదే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రీజన్ తెలిస్తే మీరు కూడా అదే అంటారు. ఆ సిల్లీ రీజన్ ఏంటో తెలుసా? రిట్రో తమిళోడు, మన తెలుగోడు కాదు. లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పి మేము ఎలిమినేట్ చేస్తున్నాం, మాతో సరిగ్గా కలవలేడేమో అనేది 4 కపుల్స్ అలానే చెప్పారు. సో ఎక్కువ మెజారిటీ వాళ్ళకే వచ్చింది కాబట్టి ఫస్ట్ డే ఆ కపుల్ అయితే ఎలిమినేట్ అయ్యారు. నాకు ఇలా అనిపించింది, సంధ్య కపుల్ ప్రైజ్ మనీ తీసుకున్నా బాగుండు అని. సో ఇది గైస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇలా ముగిసింది. ఒకళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇది కొంచెం బాధాకరమైన చెప్పుకోవచ్చు, ఎంటర్ అవ్వక ముందే ఎలిమినేట్ అవ్వడం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.